Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. Okay, so మనం ప్రీవియస్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము, క్లాక్ గురించి చెప్పుకున్నాం కదా. అంటే సో 1 minute is equal to 60 seconds అని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో. అండ్ అలాగే 1 hour is equal to 60 minutes అని చెప్పుకున్నాము. అలాగే 1 hour is equal to 3600 seconds అని కూడా మనము ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాము కదా. అలాగే మినిట్స్ లోకి ఇచ్చేస్తే సెకండ్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, లేదా టోటల్ సెకండ్స్ లో ఇస్తే మినిట్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, అవర్స్ ఇస్తే మినిట్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, మినిట్స్ ఇస్తే అవర్స్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి మనం చివరి క్లాస్ లో నేర్చుకున్నాము కదా. మరి ఈ రోజు క్లాస్ లో మనము టైం చెప్పడం నేర్చుకుందాం క్లాక్ లో. ఓకేనా, సో క్లాక్ చూసేసి టైం ఎలా చెప్పాలి అని చెప్పేసి మనం ఈరోజు మనము నేర్చుకుందాము. ఓకేనా, సరే మరి ఫస్ట్ క్లాక్ వేసుకుందాం. ఇలా క్లాక్ వేసుకున్న తర్వాత సో 12 ఉంటుంది, 6 ఉంటుంది, 3, 9. సో 1, 2, 4, 5, 7, 8, 10, 11. ఓకేనా, సరే మనకు మినిట్స్ చూసుకోవాలి. ఫస్ట్ మీకు మినిట్స్ చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం వాళ్ళు చెప్పడం దీంట్లో 2 హ్యాండ్స్ ఉంటాయి. ఒకటేమో అవర్ హ్యాండ్, సెకండ్ వన్ మినిట్ హ్యాండ్ అని చెప్పుకున్నాం కదా. మరి మినిట్ హ్యాండ్ ఫస్ట్ మినిట్ హ్యాండ్ గురించి తెలుసుకుందాం మనం. సో మనకు టైం చెప్పాలంటే ఫస్ట్ అవర్స్ హ్యాండ్ ఏదో మినిట్ హ్యాండ్ తెలుసుకోవాలి. అవర్స్ హ్యాండ్ ఏంటి, స్మాల్ హ్యాండ్. మినిట్స్ హ్యాండ్ వచ్చేసి మనకు బిగ్ హ్యాండ్ అని చెప్పేసుకుంది కదా. మరి మినిట్స్ ఎలా కనుక్కోవాలి దీంట్లో అంటే చూడండి ఇక్కడ. మరి మీరు మినిట్స్ చెప్పాలంటే మీకు 5 టేబుల్ రావాలని చెప్పిన. ఓకేనా, మరి 5 టేబుల్ ఎలా రావాలి, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నాయి కదా నెంబర్స్, క్లాక్ లో ఉన్నటువంటి నెంబర్స్ ని మనం 5 తో మల్టిప్లై చేస్తే మినిట్స్ అనేవి వస్తాయి. ఓకేనా, సో చూడండి 5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15, 5 4 జా 20, 5 5 జా 25, 5 6 జా 30, 5 7 జా 35, 5 8 జా 40, 5 9 జా 45, 5 10 జా 50, 11 5 జా 55, 12 5 జా 60. బట్ 60 అనొచ్చు, దీన్ని 0 0 అనొచ్చు, జాగ్రత్త. 50 అని రాసుకోవచ్చు, 0 0 అని కూడా రాసుకోవచ్చు. మరి ఇప్పుడు టైం ఎలా చెప్పాలి ఇప్పుడు చూడండి. ఫస్ట్ నేను అవర్స్ హ్యాండ్ వేసుకుంటాను. చూడండి అవర్స్ హ్యాండ్ ఎలా ఉంటుంది, స్మాల్ గా ఉంటుంది. ఓకేనా, బిగ్ హ్యాండ్ మినిట్స్ లో చూస్తుంది కదా. అవర్స్ హ్యాండ్ ఏంటి ఇక్కడ, అవర్స్ హ్యాండ్ వచ్చేసి స్మాల్ హ్యాండ్ వచ్చేసి అవర్స్ ఇండికేట్ చేస్తుంది, బిగ్ హ్యాండ్ వచ్చేసి మనకు మినిట్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి మరి స్మాల్ హ్యాండ్ ఏంటి 3 మీద ఉంది, అవర్స్ హ్యాండ్ ఏమో 12 మీద ఉంది. మరి 12 అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి. సో 12 అంటే అర్థం ఏంటి, 0 0 మినిట్స్ అని అర్థం. చూడండి 12 అంటే 0 0 మినిట్స్ అనమాట. అంటే ఇప్పుడు అవర్స్ హ్యాండ్ కాబట్టి ఫస్ట్ అవర్స్ రాసుకోవాలి. సో అవర్స్ కాబట్టి ఎంత, అవర్స్ ని ఇండికేట్ చేసేది ఏంటి, స్మాల్ హ్యాండ్. మరి స్మాల్ హ్యాండ్ దేని మీద ఉంది, 3 మీద ఉంది. మరి అవర్స్ కదా 3 అవర్స్. సో ఎన్ని మినిట్స్ ఉన్నాయి, 12 మీద ఉందంటే 0 0 మినిట్స్ అని అంటాం. అంటే టైం ఎంత అయినట్లు, 3 అయినట్లు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ స్మాల్ హ్యాండ్ ఏమో 6 మీద ఉంది. అంటే అర్థం ఏంటి, 6 అవర్స్ అయినట్టు కదా. 6 అవర్ వచ్చేసి 6. మరి మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంది, 12 మీద ఉంది. సో 12 మీద ఉంది అంటే అర్థం ఏంటి, 0 0 మినిట్స్ కదా. సో 0 0 మినిట్స్ అనమాట, 0 0 మినిట్స్ అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ స్మాల్ హ్యాండ్ 7 మీద ఉంది. సో బిగ్ హ్యాండ్ వచ్చేసి 3 మీద ఉంది. స్మాల్ హ్యాండ్ వచ్చేసి 7 మీద ఉంది, బిగ్ హ్యాండ్ వచ్చేసి 3 మీద ఉంది. మరి స్మాల్ హ్యాండ్ 7 మీద ఉంది అంటే అర్థం ఏంటప్పుడు, టైం ఏంటంటే 7 అవర్స్ అయినట్లే కదా. స్మాల్ హ్యాండ్ అవర్స్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి 7 అవర్స్ అయినట్లు. మరి 3 మీద ఉంది,
మరి అర్థం ఏంటి 3 మినిట్స్ అని అర్థమా? కాదు కదా. 3 మీద ఉంది అంటే ఎన్ని మినిట్స్ అని అర్థము? 5 3 ఎంత 15 మినిట్స్ అని అర్థము. 7 hours 15 minutes అని అర్థము. అర్థమవుతుందా? అంటే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే చూడండి, ఎప్పుడైతే స్మాల్ హ్యాండ్ వచ్చేసి మనకు అవర్స్ ఇండికేట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. స్మాల్ హ్యాండ్ వచ్చేసి అవర్స్ ఇండికేట్ చేస్తుంది. మరి స్మాల్ హ్యాండ్ దేని మీద ఉంటే అన్ని అవర్స్ అని అర్థము. ఓకేనా? సో అలాగే బిగ్ హ్యాండ్ వచ్చేసి మినిట్స్ ని ఇండికేట్ చేస్తుంది. మరి మినిట్స్ ఎలా చేయాలంటే మనకు టైంలో 1 నుంచి ఫ్రమ్ 1 to 12 వరకు నెంబర్స్ ఉంటాయి కదా. మరి బిగ్ హ్యాండ్ వచ్చేసి 1 మీద ఉందనుకో 5 మినిట్స్ అని అర్థము. 2 మీద ఉంటే 10 మినిట్స్ అని అర్థము. సో బిగ్ హ్యాండ్ 3 మీద ఉంటే 15 మినిట్స్ అని అర్థం. అంటే 5 టైం అనమాట. 5 తో మల్టిప్లై చేయడానికి పని అయిపోతుంది. 4 మీద ఉంటే 20 అని అర్థము. 5 మీద ఉంటే 25, 6 మీద ఉంటే 30 మినిట్స్ అని అర్థము. 7 మీద ఉంటే 35 మినిట్స్, 8 మీద ఉంటే 40 మినిట్స్, 9 మీద ఉంటే 45 మినిట్స్, 10 మీద ఉంటే 50 మినిట్స్, 11 మీద ఉంటే 55 మినిట్స్. బట్ 12 మీద ఉందనుకోండి 16 మినిట్స్ అనే, కానీ అక్కడ 00 మినిట్స్ వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 00 మినిట్స్ వేసుకోవాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అడగచ్చు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ ఒక క్వశ్చన్ అడగచ్చు. ఏం క్వశ్చన్ అంటే ఇక్కడ చూడండి, హౌ మెనీ మినిట్స్, క్వశ్చన్ చూడండి ఇక్కడ, how many minutes would have passed when the minutes hand is at 7. చూస్తున్నారా? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, హౌ మెనీ మినిట్స్ వుడ్ హ్యావ్ పాస్డ్ వెన్ ద మినిట్స్ హ్యాండ్ ఈజ్ ఎట్ 7. అంటే మినిట్స్ హ్యాండ్ ఎప్పుడైతే 7 దగ్గరకు వచ్చిందో, అంటే ఇక్కడ మినిట్స్ హ్యాండ్ దేని దగ్గర ఉందంట? 7 దగ్గర ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఇది క్లాక్ కదా మనకు, ట్వెల్వ్ 6 3 9 1 2 4 5 7 8 10 11. ఇది మనకు క్లాక్. ఏమంటున్నాడు? మినిట్స్ హ్యాండ్ అంటున్నాడు. మినిట్స్ హ్యాండ్ అంటే బిగ్ హ్యాండే కదా. ఓకే, దేని మీద ఉందంట? 7 మీద ఉందంట. మరి 7 మీద ఉన్నప్పుడు హౌ మెనీ మినిట్స్, ఎన్ని నిమిషాలు అంటున్నాడు. అంటే మినిట్స్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంటే ఆ నెంబర్ ఏం చెప్పినా 5 తో మల్టిప్లై చేయండి అంటున్నాడు, మినిట్స్ కావాలంటే కదా. మరి మీకు తెలుసు 5 1 5, 5 10, సో 15 20 25 30 35 అని, 40 45 50 55 00 అని. అంటే మరి ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ 1 మీద ఉందనుకోండి, యాక్చువల్ క్వశ్చన్ 7 మీద కదా, బట్ మనం అవన్నీ చెప్పేసుకుందాం. ఇప్పుడు మినిట్ హ్యాండ్ 1 మీద ఉందనుకోండి, ఎన్ని నిమిషాలు అయినట్లా? 5 మినిట్స్ అయినట్లా కదా. 2 మీద ఉందంటే 10 మినిట్స్ అయినట్ల. 3 మీద ఉంటే 15 మినిట్స్ అయినట్లు కదా. అందుకే 4 మీద ఉంటే 20 మినిట్స్ అయినట్లు, 5 మీద ఉంటే 25 మినిట్స్, 6 మీద ఉంటే 30 మినిట్స్ అని, 7 మీద ఉంటే 35 మినిట్స్ అయినట్లే కదా. 8 మీద ఉంటే 40, 9 మీద ఉంటే 45, 10 మీద ఉంటే 50, 11 మీద ఉంటే 55, 12 మీద ఉంటే 00 అని అర్థం చెప్పేసుకున్నాం లేదా 60 మినిట్స్ అని చెప్తున్నాం కదా. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, హౌ మెనీ మినిట్స్ వుడ్ హ్యావ్ పాస్డ్ వెన్ ద మినిట్స్ హ్యాండ్ ఇస్ ఎట్ 7. మినిట్స్ హ్యాండ్ ఏ హ్యాండ్ ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. మినిట్స్ హ్యాండ్ అంటున్నాడు. మినిట్స్ హ్యాండ్ 7 మీద ఉన్నప్పుడు ఎన్ని నిమిషాలు అయినట్లు అంటున్నాడు. మరి ఎన్ని నిమిషాలు అయినట్టు చెప్పండి. 7 మీద అన్నప్పుడు 35 మినిట్స్ అయినట్లు. ఒకవేళ 1 మీద 1 అయితే 5 అయినట్లు, 5 మినిట్స్ అయినట్లు. 2 మీద ఉందనుకోండి, మినిట్స్ హ్యాండ్ ఇస్ ఎక్స్ 2 అని అనుకోండి, 10 మినిట్స్. 3 అంటే 15, 4 అంటే 20, 5 అంటే 25, 6 అంటే 30, 7 అంటే 35, 8 అంటే 40, 9 అంటే 45, 10 అంటే 50, 11 అంటే 55, 12 అంటే 60 మినిట్స్ లేదా 00 అని అర్థం చెప్పేసుకోండి. అంటే మీకు ఇట్లా మినిట్స్ అంటే ఇట్లా మినిట్ హ్యాండ్
ఈ నెంబర్ మీద ఉంది క్లాక్ లో అన్నప్పుడు దాని యొక్క మినిట్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, నువ్వు 5 తో మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది ఆ నెంబర్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఈ విధంగా క్వశ్చన్స్ మనకు ఉంటాయి. ఓకేనా. మీకు టెక్స్ట్ బుక్ లో వచ్చేసి చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు పిల్లవాడిది. ఓకేనా. మీరు ఆల్రెడీ చూసుకుంటే కూడా మీకు పేజ్ నెంబర్ 99 టాపిక్ లో మనకు బాక్స్ ఉంది యాక్టివిటీస్ దగ్గర. ఏముంది యాక్టివిటీస్ దగ్గర అంటే చూడండి, ఇక్కడ యాక్టివిటీస్ దట్ రిక్వైర్ ఎ ఫ్యూ మినిట్స్, యాక్టివిటీస్ దట్ రిక్వైర్ అవర్స్, డేస్ అండ్ మంత్స్. ఇక్కడ బాక్స్ చూడండి ఏమంటున్నాడు అక్కడ మనకు అంటే టేకింగ్ అంటే మినిట్స్ లో పట్టేది, కొన్ని నిమిషాల్లో అయిపోయే వర్క్స్ రాయమంటున్నాడు. ఎగ్జాంపుల్ టేకింగ్ బార్, మనం స్నానం చేయడానికి నిమిషాలే తీసుకుంటాం, గంటలు తీసుకుంటామా లే కదా. అలాగే ఫ్యూ రిక్వైర్ అవర్స్, మరి గంటల్లో పని అయిపోయేది ఏంటిది, స్టడింగ్ ఎట్ స్కూల్ అంట. మన స్కూల్ 6 అవర్స్ 7 అవర్స్ కూర్చొని ఇంటికి వెళ్ళిపోతుంది అంటే అవర్స్ లో కంప్లీట్ అవుతుంది. తర్వాత డేస్ లో కంప్లీట్ అయితే బిల్డింగ్ అని చెప్తున్నాడు, బిల్డింగ్ కట్టారు. తర్వాత మంత్స్ పట్టేది ఏంటి, రైస్, గ్రోయింగ్ రైస్, వరి పండించడం ఇలాంటి. అంటే మనకు మినిట్స్ లో పట్టేది, డేస్ లో పట్టేది, అవర్స్ లో పట్టేది, ఇయర్స్ లో పట్టేది, మంత్స్ లో పట్టేది అక్కడ మీరు ఆ బాక్స్ లో రాయండి అని చెప్పేసి చెప్తున్నారు, అవి రాయండి. దాని తర్వాత ఇక్కడ మూవీ టైం అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఉంది కదా, సో అది మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం. కానీ మనకు పేజ్ నెంబర్ 101 లో డూ దిస్ లో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఉన్నాయి కదా. సో నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, సో సెకండ్ ప్రాబ్లం మీరు చేసేసేయండి. ఓకేనా. సో పేజ్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ వచ్చేసి 101 లో సో డూ దిస్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏమో చూడండి, ఇక్కడ ఒక గడియారం ఇచ్చాడు చూడండి. సెవెన్ 8 10 ఇలా క్లాక్ ఇచ్చేసి టైం కూడా ఇచ్చాడు అప్పుడు. నాకు ఇట్లా టైం కూడా ఇచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఏమైనా చూడండి ఇందులో, వాట్ ఈస్ ద టైమ్ ఆన్ ద క్లాక్. ఫస్ట్ క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ ద టైమ్ ఆన్ ద క్లాక్. ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ బి చూద్దాం, what was the time 5 hours ago. చాలా ఇంపార్టెంట్ అమ్మా, చెప్తున్నాను ఈ 3 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సి, వాట్ విల్ బి ద టైం after 4 hours. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మీకు వచ్చు, వాట్ ఈస్ ద టైమ్ ఆన్ ద క్లాక్. మరి ఈ క్లాక్ లో టైం ఎంత అయింది ప్రస్తుతం అంటున్నాడు. సో మన అవర్స్ హ్యాండ్ దేని మీద ఉంది, 7 మీద ఉంది కాబట్టి 7 అవర్స్ అయినట్లు. మరి మినిట్స్ చూద్దాం, మినిట్ హ్యాండ్ దేని మీద ఉంది, 12 మీద ఉంది. సో 12 మీద ఉందంటే అర్థం ఏంటి, 00 మినిట్స్ కదా, 00 మినిట్స్. అంటే ఇప్పుడు టైం ఎంత అయినట్లు, 7 o'clock అయినట్లు. టైం వచ్చేసి మనకు 7 o'clock అయింది. అది ఓకే, నో ప్రాబ్లం. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వాట్ వాజ్ ద టైం 5 hours ago. 5 hours ago. అగో అన్నా బిఫోర్ అన్నా ఒకటే. అగో అన్నా బిఫోర్ అన్నా ఒకటి. బిఫోర్ అర్థం ఏంటి, ముందు. అగో అంటే కూడా ముందు. అంటే వాట్ వాజ్ ద టైం 5 hours ago అంటే 5 గంటల ముందు టైం ఎంత అంటున్నాడు. 5 గంటల ముందు, 5 గంటల ముందు టైం ఎంత అంటే ఇక్కడ చూడండి, బిఫోర్ 5 hours బిఫోర్ అంటాడు, 5 hours ఆఫ్టర్ అంటే జాగ్రత్త. ఆఫ్టర్ అంటే తరువాత, బిఫోర్ అంటే దానికన్నా ముందు టైం ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ వాజ్ ద టైం 5 hours ago అంటే 5 గంటల ముందు టైం ఎంత. ఇప్పుడు టైం 7 అయింది కదా, మరి 7 o'clock అంటే 5 గంటల ముందు టైం ఎంత అంటున్నాడు. అంటే 5 hours ముందు కదా, అంటే మీరు బ్యాక్ రావాలి సార్. 5 hours ముందు అప్పుడు ఏమవుతుంది, టైం 7 అయింది కదా, 7 అన్నప్పుడు దానికన్నా ముందు వచ్చే టైం ఎంత,
6 5 అవర్స్ కాబట్టి 5 ఫింగర్స్ పెట్టుకోండి ఇట్లా. ఓకేనా? 5 అక్కడే ఇట్లా పెట్టేసుకోండి. 5 ఫింగర్స్ పెట్టుకోండి. నేను 5 అవర్స్ అవ్వాలి కాబట్టి 5 ఫింగర్స్ పెట్టుకోండి. ఓకేనా? సో టైం అయింది వాళ్ళు 6 అయింది కదా, 7 అయింది కదా. సో 5 అవర్స్ బిఫోర్ చూడండి. 6 ముందు అన్నాడు కాబట్టి ముందు రావాలి. 6 5 4 3 2. సో టైం ఎంత అంట 2 o'clock. ఇంతమ్మా మీరు కూడా చూసుకుంటే 7 o'clock అంటే ముందు కదా. చూడండి 5 అవర్స్ బిఫోర్ 1 2 3 4 5 సరిపోయా. 5 అవర్స్ బిఫోర్ అంటే 7 o'clock కన్నా ముందు 5 గంటల ముందు ఎంత టైము 2 o'clock అని అర్థము. సో 2 o'clock 5 అవర్స్ బిఫోర్ ఎంత టైము 2 o'clock. జాగ్రత్త, ఎగో అన్నా బిఫోర్ అన్నా ఒకటే. సో బిఫోర్ అంటే దానికన్నా ముందు చెప్పాలి. 7 కన్నా ముందు అంటే 6 5 4 3 2 1 అట్లా. ఆఫ్టర్ అంటే 7 తర్వాత వచ్చే నెంబర్ చెప్పాలి. 7 తర్వాత పోయే టైం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా చూడండి. వాట్ విల్ బి ద టైం ఆఫ్టర్ 4 అవర్స్? ఆఫ్టర్ అంటే తరువాత. అంటే మరి 7 గంటల తర్వాత అంటే 7 గంటలకు టైం ఎంత అయింది మనకు 7 o'clock అయింది కదా ఆల్రెడీ. ఇక్కడ ఏమన్నాడు వాట్ విల్ బి ద టైం ఆఫ్టర్ 4 అవర్స్. మరి 4 గంటల తర్వాత టైం ఎంత? ఇప్పుడు టైం 7, మరి 4 గంటల తర్వాత టైం ఎంత అంటున్నాడు కదా. మరి 4 గంటల తర్వాత అన్నప్పుడు మనకు ఆల్రెడీ 7 అయింది కదా. సో ఇట్లా 4 పెట్టుకోండి. ఎందుకు 4 అవర్స్ ఆఫ్టర్ అన్నాడు కాబట్టి 4 పెట్టుకోండి. ఎన్ని గంటలకు ఇప్పుడు టైం ఎంత అయింది 7 అయింది ఆల్రెడీ. సో 4 అవర్స్ అన్నప్పుడు 4 ఫింగర్ పెట్టుకోండి. సో 7 ఆఫ్టర్ 8 9 10 11. సో టైం ఎంత అప్పుడు 11 o'clock అవుతుంది. 11 o'clock అవుతుంది. అంటే ఇది ఇంపార్టెంట్. ఐగో అంటే ముందు చెప్పాలి, ఆఫ్టర్ అంటే తర్వాత టైం చెప్పాలి. ఓకేనా? ఇట్లా 5 అవర్స్ అగో అన్నప్పుడు ఇట్లా. ఒకవేళ 3 అవర్స్ అగా అన్నాడు అనుకోండి. 3 అవర్స్ అగా ఉన్నప్పుడు 7 అయింది కాబట్టి 6 5 4 టైం 4 అవుతుంది. ఏముందమ్మా ఆ 7 నుంచి 5 తీసేయండి వచ్చేస్తుంది. ఆ 7 కి 4 కలపండి వచ్చేస్తుంది ఆన్సర్స్. కానీ అట్లా ఇట్లా అడిషన్ సబ్ట్రాక్షన్ చేయడం కన్నా మీరు ఫింగర్స్ పెట్టుకుని టైం కరెక్ట్ గా క్యాల్కులేట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇట్లా 5 అవర్స్ అడగవచ్చు, 3 అవర్స్ ఏదన్నా అడగవచ్చు. ఓకేనా? సో తర్వాత సెకండ్ క్వశ్చన్ ఉంది, అది మీరే ఓన్ గా చేసేయండి. ఓకేనా? దాని తర్వాత అలాగే మీకు పేజ్ నెంబర్ 102 మరియు 103 102 103 లో టైం ఉంది కదమ్మా మనకు. సో ఫస్ట్ వన్ వచ్చేసి టైం ఇచ్చాడు. ఫస్ట్ బిట్ లో టైం ఇచ్చాడు. అంటే విచ్ ఆఫ్ దీస్ క్లాక్స్ ఈస్ టెల్లింగ్ ద కరెక్ట్ టైం అండ్ సర్క్యులేట్. అక్కడ కరెక్ట్ టైం కి సర్కిల్ చేయాలి. వాడికి టైం ఇచ్చాడు చూడండి 2:05 ఇచ్చాడు. అందులో 2:05 చూపించే టైం ఏదో వాడు కరెక్ట్ మీరు ఏం చేయాలా కరెక్ట్ గా సర్కిల్ చేయాలి. ఫస్ట్ బిట్ అది. సెకండ్ బిట్ ఏమన్నాడు చూడండి వాట్ ఈస్ ద టైమ్ ఆన్ దిస్ క్లాక్స్. అక్కడ వాడే ఇచ్చాడు టైం ఎంత అయిందో మీరే రాయాలి అన్ని బాక్స్ కి అన్ని టైమ్స్. తర్వాత థర్డ్ బిట్ ఏమన్నాడు చూడండి షో ద టైమ్ ఆన్ దీస్ క్లాక్స్. అంటే అక్కడ క్లాక్ లో కింద బాక్స్ లో టైం ఇచ్చాడు. ఆ టైం మీరు ఏం చేయాలంటే ఆ క్లాక్ లో మీరే చేసేయాలి. అంటే అవర్స్ అండ్ మినిట్స్ కరెక్ట్ చేసుకొని టైం మీరు కరెక్ట్ గా చూపించాలి. ఓకేనా? పేజ్ నెంబర్ 102 మరియు 103 లో ఉంటుంది. సో ఆ 2 బిట్స్ కూడా మీరు చేసేసేయండి క్లాక్ లో. ఓకేనా? ఇది మనకు టైం గురించి. సో ఇంకో టైం గురించి ఇంకొక బిట్ ఉంది. ఆ బిట్ వచ్చేసి మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పేసుకుని క్యాలెండర్ లోకి వెళ్ళిపోదాము. ఓకేనా? సో ఇది టుడే క్లాస్ అన్నమాట. ఓకేనా? సో క్లాక్ గురించి అందరికి అర్థమైంది కదమ్మా. థ్యాంక్ యూ.